బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్స్ ని విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించింది. ఈ క్రమంలో ప్రసార సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ సిబ్బంది తీరును కేబుల్ ఆపరేటర్స్ ఇప్పుడు ఖండించారు. తమకు ఎలాంటి నోటీసు లేకుండా ఫైబర్ కేబుల్స్ కట్ చేయడంతో హైదరాబాద్ మొత్తం కూడా ఇంటర్నెట్, కేబుల్ టీవీస్ డౌన్ అయ్యాయని గగ్గోలు పెడుతున్నారు. ఇది తమకు నష్టం కలిగిస్తుందని తక్షణమే నిలిపివేయాలని కోరారు వారు. ఇంటర్నెట్, ఫైబర్ నెట్ ప్రొవైడర్స్ అసోసియేషన్ సభ్యులు టీజీఎస్ పీడీసీఎల్ ఆఫీసులో చర్చలకు ఆహ్వానించారు. వారితో టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ మషరఫ్ అలీ చర్చించబోతున్నారు. మాకు నోటీసులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్మార్గంగా ఈరోజు కేబుల్స్ కట్ చేసి ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ఈ కేబుల్ టీవీ, ఇంటర్నెట్ మేము నష్టపోవడం కాకుండా లక్షలాది వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో కనీసం ఒక నెల ముందు నోటీసులు కూడా ఇవ్వకుండా వీరు ఫైబర్ కేబుల్స్ని కట్ చేసి ఇండస్ట్రీని, వినియోగదారులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున దయచేసి ఇమ్మీడియట్గా తక్షణమే ఈ యొక్క కేబుల్ కటింగ్స్ని ఆపవలసిందిగా కోరుకుంటున్నాం. మాకు నోటీసులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్మార్గంగా ఈరోజు కేబుల్స్ కట్ చేసి ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఇవాళ టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ వారితో ఇటు చర్చించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. కేబుల్ ఆపరేటర్స్ అండ్ ఫైబర్ నెట్ వాళ్ళతో ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మనం చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కేబుల్ నెట్, ముఖ్యంగా ఇటు ఫైబర్ కు సంబంధించి కానీ ఇంటర్నెట్ కు సంబంధించినటువంటి కేబుల్స్ అన్నిటికి కూడా ట్యాక్స్ కు సంబంధించి ఇటు పోల్స్ ట్యాక్స్ కట్టడం లేదంటూ కూడా ఇటు టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ ఆదేశాల మేరకు అయితే ఇటు విద్యుత్ శాఖ అధికారులు నిన్న ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూడా ఇటు కేబుల్ తో పాటు ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. కేబుల్ వైర్లన్నీ కూడా ఎక్కడికక్కడ కట్ చేయడంతో ఇటు కేబుల్ ఆపరేటర్స్ కి అయితే భారీ నష్టం చేకూరిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ భారీ నష్టంతో పాటు అంతేకాకుండా తమకు ఎలాంటి విధి విధానాలు గైడ్ లైన్స్ లేకపోవడం కారణంగానే ఇటు ట్యాక్స్ కు సంబంధించినటువంటి చెల్లింపులు చెల్లించలేకపోతున్నాం. దీనికి సంబంధించినటువంటి కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని చెప్పిన నేపథ్యంలో కోర్టులో కేసు నడుస్తుండగా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా తమ వైర్లను కట్ చేయడం పట్ల అయితే ఇటు కస్టమర్లతో పాటు ఇటు ఉపాధి రంగంగా కూడా ఉంది. ఎందుకంటే లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేబుల్ ఆపరేటర్స్ కానీ ఇటు ఇంటర్నెట్, ఫైబర్ నెట్వర్క్ సంబంధించినటువంటి చాలా మంది ఉద్యోగులు కూడా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క వీరందరికీ కూడా ఇబ్బంది కలిగే విధంగా ఇటు ఎస్పీడీసీఎల్ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ అయితే వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి స్పందించినటువంటి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ అయితే ఈ రోజు వారితో చర్చించేందుకైతే వాళ్ళకు ఆహ్వానం తెలపడం జరిగింది. ఈ రోజు ఖైరతాబాద్ లో ఉన్నటువంటి మింట్ కాంపౌండ్ లో గల టీజీఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో సీఎండీ అయితే వారితో చర్చించి, అంటే దీనిపైన సానుకూలంగా చర్చించి రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి అయితే వారితో చర్చించేందుకైతే వారికి ఆహ్వానం పలకడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ టీవీకి సంబంధించి కానీ ఇటు ఇంటర్నెట్, ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి ఏదైతే సర్వీస్ ప్రొవైడర్లు ఉంటారో వారందరూ ఇప్పటికీ చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే సీఎండీతో అయితే సమావేశం ప్రారంభం కానుంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని వైర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోల్స్ ను ఉపయోగించుకున్నారు అనేటువంటి అన్ని అంశాలపై కూడా చర్చించి వారికి కొంత గడువు ఇవ్వడమా లేదంటే తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వారికి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఈ యొక్క ఫైబర్ నెట్ సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు ఇంటర్నెట్ అనేది చాలా ప్రామాణికంగా మారడంతో అయితే ఒక్కసారిగా కేబుల్స్ కట్ చేయడంతో ఇటు వినియోగదారుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నటువంటి యొక్క ఏదైతే సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారో హైదరాబాద్ వ్యాప్తంగా అయితే యూజర్స్ ఎక్కువగా ఉన్న కారణంగా అయితే నిన్నటి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, మెయిన్ సిటీలో ముఖ్యంగా సెంట్రల్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి సిటీలో చాలా ప్రాంతాల్లో కూడా ఇటు విద్యుత్ సంబంధించినటువంటి స్తంభాలపై ఉన్నటువంటి ఫైబర్ నెట్ కానీ ఇంటర్నెట్ సంబంధించినటువంటి అన్ని కేబుల్స్ కూడా కట్ చేయడం జరిగింది. దీంతో ఆ నెట్వర్క్ సంబంధించినటువంటి వైర్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడ స్తంభాలపైన కట్ చేయడంతో అయితే భారీ స్థాయిలో నష్టం కూడా వాటిల్లిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు కోరేది ఒకటే,
తమకు ఏదైనా ఒక గైడ్ లైన్స్ ప్రకారం కనుక ట్యాక్సులు చెల్లించాలని ఆదేశించినట్లయితే ఆ ప్రకారం నడుచుకుంటాం. దానికి సంబంధించి మేము గతంలో హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా తమ యొక్క నిర్ణయాల పైన, తమ యొక్క డిమాండ్స్ పైన కూడా ఏదైనా డెసిషన్ వచ్చినట్లయితే డెసిషన్ ప్రకారం మూవ్ అవుతాం. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రానున్న రోజుల్లో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకైతే స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కూడా ఉన్న దానికంటే పెరిగితేనే ఎక్కువ సదుపాయాలు ప్రజలకు అందుబాటులో రానున్నాయని చెప్పేసి యోచిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకైతే నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ఇటు ఎస్పీటీసీఎల్ అధికారులతో పాటు ఇటు సర్వీస్ ప్రొవైడర్లు ఇద్దరు వారి వారి అంశాలను చెప్పిన అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క సమస్యకు చెక్ పెట్టబోతున్నారనేటువంటి ఈ యొక్క సమావేశంలో తేలనుంది సర్తాజ్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.